పన్నోడు పెళ్ళం పెళ్లి కూతురు తమ్ముడితో లేచిపోయిందంట. అసలు దొరికిందో లేదో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ సింగిల్ శివ అండ్ సూపర్ లక్కీ అండ్ టీమ్. ఏమండి ఇవాళ మన పెళ్లి రోజు కదండి. ఏమన్నా ఉంటే నైట్ చూసుకుందాం లేవే, పొద్దున్నే ఎందుకు? పోండి. నువ్వేంటి చీర కట్టుకోకుండా డ్రెస్ వేసుకున్నావు? చీరలు ఎక్కడున్నాయండి? పెళ్లి రోజు అంటే నైట్ జరిగే కార్యక్రమం గుర్తుంటది కానీ మార్నింగ్ చేసే షాపింగ్ గుర్తు ఎక్కడ ఉంటది? సర్లే మన ఇద్దరం ఈరోజు సినిమాకి వెళ్దాం. ఏం సినిమా అండి? చీకటి గదిలో చేత కొట్టడని. ఇలాంటి సినిమాలన్నీ ఎక్కడెక్కడ ఆడుతున్నాయో నీకు మాత్రమే తెలుసు కదరా. రానా రెస్పెక్ట్ లేదంటే మొగుడంటే? రెస్పెక్టా? ఇది స్కిట్ కాబట్టి మాటలతో సరిపెడుతున్నా, అదే రియాలిటీ అనుకో వేసేసేదాన్ని. సర్లే కోపడమాకు, నీకోసం ఒక నెక్లెస్ కొనుక్కున్నా. నెక్లెసా? ఎప్పుడు వస్తుందండి? రోల్డ్ గోల్డే కదా, ఉదయానికల్లా వచ్చేసిద్ది. ఏంటండి ప్యాంటు షర్ట్ వేసుకున్నారు? అంటే నువ్వు డ్రెస్ వేసుకున్నావు కదా, అందుకని నేను ప్యాంటు షర్ట్ వేసుకున్నాను. ఈ సోకులకి ఏం తక్కువ లేదు కానీ ఏమండి పెళ్ళికి ముందు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, మీ ఫీలింగ్ ఏంటండి? మా అమ్మ చెప్పిన మాట వింటే బాగుండి అనిపిస్తుంది. మీ అమ్మ ఏం చెప్పిందేంటి? వెనకే కదా నిన్ను చేసుకుంది. ఏమండి మనం లవ్ లో ఉన్నప్పుడు ఎప్పుడు చూడాలా, ఎప్పుడు మాట్లాడాలా, ఎప్పుడు కలవాలా అని చూసేవారు కదా. అప్పటికి ఇంకా ఏం తినలేదు కదే. ఏంటండి? బిర్యానీ. ఇప్పుడు తిన్నా కాబట్టి టేస్ట్ బాగుంది. ఏమండి మా అమ్మ ఇంటికి రమ్మని ఫోన్ చేస్తుందండి. వెళ్ళి రావే, అంతలోకి మన పక్కింటోడి పెళ్ళంతో. పక్కింటోడి పెళ్ళంతో అదే వంట ఏమైనా కావాలంటే చేపించుకుంటా. ఎప్పుడు పాడుబుద్దే బుర్రా పోతి కదరా. అలా అంటావేంటి? మన పక్కింటోళ్ళకి 10 సంవత్సరాల నుంచి పిల్లలు లేకపోతే మొన్న నువ్వు ఊరు వెళ్ళినప్పుడు కష్టపడి ఓ పిల్లోని కనిపెట్టానే. అయ్యో అయ్యో అనుకున్నాను రా, అనుకున్నా నీ పోలికలు వాళ్ళు ఉన్నప్పుడే అనుకున్నాను. అయ్యో ఇలాంటి పడిపోతుందేంట్రా నీకు. చి అయినా వస్తావు కదా, ఇవాళ నైట్కి వస్తావు కదా, అప్పుడు చెప్తాను రా, చెప్తాను. వెళ్ళమాకు పోరా. ఇది వెళ్ళిపోయిందా? అవును, ఓ పనుడు ఉండాలి. ఏడే ఒరే చెంబులింగం ఎక్కడ్రా? అయ్యా వస్తున్నాయ్యా, బిజినెస్ బొక్కలేక నేను వస్తుంటే మదర్ ఈడొకడు. చెప్పండి అయ్యా. ఏం లేదా, నేను చూద్దామని. నా ముఖం చూడడం ఏంటయ్యా? అంటే ఈ మధ్య ఫేమస్ అయినావు కదా, బయట ఆంటీలతో బాగా వ్యవహారం పెడుతున్నావు. సరే కానీ అయ్యా, ఈరోజు మీ పెళ్లి రోజు కదా, ఏమైనా ఉందా? ఉందంటుంది కానీ ఒప్పుకోవట్లేదురా. ఈరోజు ఏమైనా ఉందని అడుగుతున్నా. అమ్మగారితో కలిసి అంటులు తోముకోరా పని. అది కాదయ్యా, ఈరోజు మీ పెళ్లి రోజు కదా, ఏమైనా మామూలు ఉందని అడుగుతున్నా. మొన్న దానికి అంత సిగ్గెందుకురా, ఎంత కావాలో చెప్పేస్తా. అబ్బా మా సార్ చాలా ఆనందంగా ఉన్నాడు, ఎంత అడిగినా అంత ఇచ్చేటట్టే ఉన్నాడు. అయ్యా ఎంతో కొంత అయ్యండి అయ్యా. ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకొని ఎంజాయ్ చేయి, ఎంజాయ్ చేయి. తిప్పాసేదవా, ఇప్పుడే కదా దేవుళ్ళ కప్పొచ్చాను, అప్పుడే దయ్యం అయ్యావా, శేవల మీద సిరడేరుకునే ఏదోవా, పోతావురా రే, సర్వనాశనం అయిపోతావు. అయ్యా మరీ 10 రూపాయలు అంటే అయ్యా, జర చూడండి అయ్యా. సరే ఎంత కావాలో చెప్పు, నీకు ఇస్తాను. 1000 రూపాయలు కావాలి అయ్యా. కన్ఫ్యూజ్ ఓకే, ఎంత కావాలో కట్టు చెప్పు, నేను ఇస్తాను. 2000 కావాలి. చూడు ఫస్ట్ ఏమో 1000 అన్నావు, ఇప్పుడు 2000 అంటున్నావు. ఎందుకు ఎంత కన్ఫ్యూజ్? కరెక్ట్గా ఎంత కావాలో చెప్పు, అంత ఇస్తాను. 10,000 కావాలి. నా ఆస్తి మొత్తం రాపించుకోరా, నీకు జీతం ఇటమే ఒక పోయి పని చేసుకోపా. ఈడొకడు పైసలు ఇవ్వండి సొల్లు చెప్తాడు. ఏమండి ఇవాళ మా తమ్ముడాళ్ళు వస్తానన్నారండి. కట్టు పెళ్లి రోజే రావాలంటే ఈ దరిద్రుడు. ఎందుకండి అలా అంటారు మా తమ్ముడిని? సరే మనం పోతే వాడు వస్తాడు పద. బేబీ ఏంటి బేబీ, నిన్న నైట్ నాకు గుడ్ నైట్ చెప్పలేదు. చేద్దాం అనుకున్నా బేబీ, డాటా అయిపోయింది. అంటే నాకంటే నీకు డాటానే ఇంపార్టెంటా? ఈ కాలంలో డాటా లేకపోతే పెళ్ళాం కూడా పక్కింటోనితో ముచ్చట పెడుతుంది.
బేబీ నీ ప్రేమ నిజమైందైతే నా కోసం నువ్వు ఏదైనా చేస్తావా? ఏదైనా చేస్తా బేబీ చెప్పు. అయితే నీ ఇన్స్టా పాస్వర్డ్ ఇవ్వు. ఆ, ప్రేమ కోసం ప్రాణాన్ని ఇస్తా కానీ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ మాత్రం ఇవ్వను. నీ ప్రేమ నిజమైందైతే మన ప్రేమకి ఏదైనా ఒక పేరు పెట్టాలంటే ఏ పేరు పెడతావు? సందులో సుందరి అని. ఏంటి? అదే అడవిలో అరుపులని, కామం తప్ప ప్రేమే లేదు. నీకు అసలు ఏదీ లేదు. ఓకే, ఆ ఎలుగుబంటిని ఎవరు ఇక్కడ తీసుకొచ్చింది? ప్రొడ్యూసర్ గారు, ఆయన తలుచుకుంటే ఎవరైనా యాంకర్ని చేసేసారు. మరి ఆయన ఎవరు? నన్ను అదోలా చూస్తున్నారు. జీవన్ గారు, నిన్నేంటి అందరిని అట్లనే చూస్తారు, ఎవరిని వదలరు. నేనే కాదు, ఆయన కాదు, నేను కూడా ఆయన అదోలా చూస్తున్నాను. నువ్వు ఎవరిని వదలవని. ఓకే బేబీ, సరే కానీ నిన్ను మా వాళ్ళకి పరిచయం చేస్తా పద. మా కాలేజ్ ఇక్కడే ఉంటుంది, వెళ్దామా? వెళ్దాం. సరే పద. ఏంటండి వీడు ఇంకా రాలేదు? వచ్చేదా వాళ్ళ పత్యాపదాలు పెట్టుకొని ఉంటాడే. ఛీ, మీలాగా అనుకుంటున్నాడా మా తమ్ముడు? చాలా మంచోడు. సరే చూద్దాం. అక్క, తమ్ముడు అక్క, తమ్ముడు అక్క, తమ్ముడు ఎలా ఉన్నావు అక్క? బాగున్నాను రా. ఇదెవత్రా? నేను ప్రేమించాను అక్క, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. చీపుర్లు అమ్ముకుంటే మొహంది, ఇది నీకెలా నచ్చిందిరా? హలో, నేను కర్పూరం అగరబత్తి ఏం కాదు. ఎవత్తవే నువ్వు? మనిషిని. నువ్వు మనిషివా, కుక్కవా, పందివా అని నేను అడగట్లే. ఒరే, ఎలా నచ్చిందిరా ఇది నీకు? నాకు నచ్చింది అక్క. నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదు, అదే నీకెందుకు నచ్చాలరా? ఎందుకంటే నాకు పిల్లం కాబట్టి. ఇది నీ పెళ్ళమ్మా? అవునరా, వాడు చెప్పేది నిజమా? నిజమే. ఎందుకంటే ఇంటికి నీ సంగతి చెప్తాను అంటే డ్రామా తీసుకున్నాడు. తమ్ముడు, నువ్వు ఏడవకురా. నీకు పెళ్లి కాని పెళ్ళైన ఆంటీని, ఇద్దరు పిల్లలున్న ఆంటీని చూసి మంచిగా పెళ్లి చేస్తాను. బాధపడకు. నాకు యాంకర్ లాంటి ముసలైనా పర్లేదు అక్క. అయితే ఇంకో సూపర్ రా, మంచిగా సెట్ చేస్తాయిగా. నువ్వు కాసేపు బయటికి పోయాలి మా పెళ్లి రోజు. అక్క నాకంటే అందంగా ఉందా? ఉంది. పర్లేదా? ఏంటి రామ్ చరణ్ గారు, అసలు పెద్దగా చెప్పండి, ఏంటి నేను నాకంటే అందంగా ఉందంటున్నారు ఆ అమ్మాయి? ఇక అందం గురించి పక్కన పెడితే నాకు అందం ఇప్పుడు కావాలి, నాకు తెలియాలి. అది పక్కన పెడదాము. ఇప్పుడు దాని గురించి ఎందుకులే కానీ, ఏమే పెద్ద సినిమా చాలాసార్లు చూసినట్టున్నారు. అదే దాంట్లో ఉన్నది నిజం చేసేటట్టున్నారు. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా, మళ్ళీ పుడతామా ఏంటి అన్నట్టు. ఏంది మీరు ఎటు పోయి ఎటు తగులుకుంటున్నారు? అమ్మో, చూడడానికి ఏమో అంత క్యూట్గా ఉన్నావు. సార్, నన్ను నేను ఎప్పుడు అలా అన్నారా? నేను ఎప్పుడు మనసులో అలా అనుకుంటూనే ఉంటా, బయటికి చెప్పాల్సిన అవసరం ఉండదు కదా. బాగుంది. సో పనోడు ఏంటబ్బా, పనోనికి అసలు ఇంత మంచి వాడేం చేయలేక. బాగుంది బా, వెరీ గుడ్, అందరు బాగా చేశారు, సూపర్. ఆల్ ద బెస్ట్ సింగిల్ శివ అండ్ సూపర్ లక్కీ.